అవునా బిడ్డ, నీకు ఈ ముచ్చట తెలుసా? మీ ఏరాలు కట నొప్పిలేస్తుందని హాస్పిటల్ తీసుకుపోయారట బిడ్డ. అవునా, ఏమైంది పెద్దమ్మ? నాకు తెలియదు అసలు ఏమైంది. ఏమున్నది బిడ్డ, నొప్పిలేస్తుందట ఇరుగేడుతుందని మీ బావ హాస్పిటల్ తీసుకుపోయాడు బిడ్డ. ఏమున్నది, బగ్గ తినుడేనాయ ఉండుడేనాయ, కూర్చొని ఏమైనా పని చేసిరా? ఇక నొప్పి లేవమంట లేవదా? తిన్నది ఎట్లా అరుగుతుంది? అటు ఇటు నడితేనే కదా అరిగేది. ఇంత కడుపు పోయిందనుకో ఇంకా ఇసుకపో, మంచిగా తిక్క కుదురుతుంది దానికి. దొంగ మొక్కన్న నా కడుపు చూసుకొనే కదా అత్త కూడలు ఇద్దరు అవుతలేలు. ఏ గట్లా అంటవేంది బిడ్డ? పాపము నొప్పి లేస్తుందని ఫుల్ ఏడ్చుడట. ఎవరికైనా బాధనే కదా, పుట్టతోనున్నది. అసలే గట్లా అనద్దు బిడ్డ ఎప్పుడైనా. ఎందుకన్నా ఇద్దరు అత్త కూడలు కలిసి పాపం దీన్ని ఏర్పడేసిర్రు, ఇరుగా ఉసురు పోసుకుంటారు. పాపం ఊకలు వెట్టు పడతారు. ఎందుకనద్దు? తిన్నది అరగాలంటే కొంచెం అటు ఇటు నడవనన్న నడవాలి, ఇంత పని అన్న వేయాలి. ఏం పని చేయదా? తిన్నది అట్నే కూర్చుంటది. ఇక అరుగుమంటే ఎట్లా అరుగుతుంది? ఇక నొప్పి లేవమంటే లేవదా? గట్లా అంటవేందే పొల్ల? అది చేయకపోతే మీ అత్త ఎత్తా? అదే పాపం అదే ఇప్పటికీ ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ అదే ఎత్తాను తెలుసా. పని అంతా మేము చూస్తలేము. అనే రోజు గట్లా మాట్లాడతానవేందే? ఏం పని చేస్తుంది? నేనున్నన్ని రోజులు నాతోనే చేయించుకున్నారు. ఒక్కరోజు పొద్దుగాల లేవది చెయ్యది, అంతా నేనే చేసేది. దానికి ఏం పని వస్తుంది? ఏం పని రాదు. అంతేనా బిడ్డ? మాకేం తెలుసు? మాకైతే సంధ్యవనే చేస్తుందని తెలుసు. నీకేం తెలుసే తొక్క, దానికి ఏ పని రాదు. అంత పాపం చిట్టే చేసేది. నీకేం తెలుసు దాని గురించి? ఓహో అవునా. ఇంత బొత్తమైందనుకో తిక్క కుదురుతుంది అత్త కోడలికి. చూసుకో అప్పుడు ఆట ఆట అంటే ఎట్లుంటుందో ఈ చిట్టి చూపిస్తుంది. ఆవు. చెప్పండి అమ్మా, ఏమైంది? ఏం ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, నైట్ నుంచి చాలా కడుపు నొప్పి లేస్తుంది. అస్సలు వశం అయితే లేదు. పొత్తి కడుపులో చాలా నొప్పి లేస్తుంది డాక్టర్. అవునా, నైట్ ఏం ఫుడ్ తిన్నారమ్మా? ఏమన్నా డైజెస్ట్ కానీ ఫుడ్ తింటే అట్లనే నొప్పి లేస్తుంది. ఏం లేదు డాక్టర్, రైస్ అండ్ పప్పు తిన్నా అంతే డాక్టర్. అసలు ఈవినింగ్ నుంచి చాలా స్టమక్ పెయిన్, నైట్ అంతా పడుకోలే డాక్టర్. చాలా అంటే చాలా నొప్పి లేస్తుంది. లోపల బేబీకి ఏమన్నా అవుతుందా డాక్టర్? భయం అవుతుంది చాలా. అవును డాక్టర్, అసలు నైట్